ప్రభుత్వం పడిపోతుందన్న భయంతో, తనకి ఇబ్బంది ఎదురవుతుందన్నటువంటి భయంతో ఐపీఎస్ అధికారి రఘురామిరెడ్డి హెరిటేజ్కి సంబంధించి అట్లాగే తెలుగుదేశం నాయకులకు సంబంధించినటువంటి కొన్ని రహస్య డాక్యుమెంట్లు సేకరించిన వాటిన్నిటిని తగలబెడుతున్నారంటూ కొన్ని వీడియోల్ని తెలుగుదేశం పార్టీ వైరల్ చేసినటువంటి నేపథ్యంలో దాని మీద ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో హెరిటేజ్ డాక్యుమెంట్లు తగలబెట్టారంటూ వస్తున్న ప్రచారం చేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు మండిపడ్డారు. ఫైల్స్ తగలబెట్టారంటూ చేసిన ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ సిఐడి ఐజీ రఘురామిరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. డాక్యుమెంట్లు కాల్చారంటూ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ కొన్ని ఛానల్లో బాధ్యతారహితంగా ప్రచారం చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు సహా 5 కేసులు ఛార్జ్షీట్లు దాఖలు చేసాం. ప్రతి ఛార్జ్షీట్కి 8,000 నుండి 10,000 కాపీలతో రూపొందించాం. ప్రతి కేసు ఛార్జ్షీట్లు కాపీలని ప్రతి కేసులో ఉన్న నిందితులకు అందించాం. హెరిటేజ్కి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ కోర్టుకు అందజేశాం. హెరిటేజ్ కంపెనీకి చెందిన వ్యక్తుల ఐటీ రిటర్న్స్ వివరాలు కోర్టుకు అందజేశాం. హెరిటేజ్ కంపెనీకి చెందినటువంటి వాళ్ళకు కూడా ఆ డాక్యుమెంట్లు అందించామంటూ సిఐడి ప్రకటనలో పేర్కొన్నారు రఘురామిరెడ్డి.